గుంటూరు మిర్చి యార్డ్లో రైతులకు ఉచిత భోజనం పథకం ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ నుంచి సీజన్ ఊపందుకోవటం, రోజు 1,00,000 బస్తాల మేర మిర్చి వస్తుండటంతో రైతులకు ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని మొదలుపెట్టారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు ఆహారానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కల్పించిన సౌకర్యంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డుకు నిత్యం వేలాది మంది రైతులు వస్తూ ఉంటారు. పండించిన పంటను విక్రయించుకుని వెళ్తుంటారు. మార్కెట్కు వచ్చే రైతులు భోజనం కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత భోజన పథకం ప్రారంభించారు. సీజన్ లో అన్నదాతలకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు మిర్చి అమ్మకాల సీజన్ ఉంటుంది. ఈ 4-5 నెలలు రైతులకు మిర్చి యార్డులోనే ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తారు. ఈ సీజన్ లోనూ మిర్చి అమ్మకాలు మొదలయ్యాయి. సంక్రాంతి ముగిసిన తర్వాత మార్కెట్కు వచ్చే సరుకు పెరిగింది. కేవలం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా రాయలసీమ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మిర్చి యార్డుకు రైతులు వస్తున్నారు. వారి కోసం ప్రభుత్వం ఉచిత భోజన పథకాన్ని ఈ నెల 23వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులకు మిర్చి యార్డు పరిసరాల్లో సరైన భోజన వసతి లేకపోవడంతో ఉచితంగా ఆహారం అందించే పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి మిర్చి యార్డుకి 1,00,000 బస్తాలు దాటే అవకాశం ఉంది. దాన్ని బట్టి వచ్చే రైతులను బట్టి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం. నాణ్యమైన భోజనం అందిస్తాము. రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని భోజన వసతి కానీ, లేకపోతే డార్మెటరీ కూడా ఉంది. రైతు రెస్ట్ హౌస్లు 2 ఉన్నాయి. ఆ రెస్ట్ హౌస్లో కూడా సెంట్రలైజ్డ్ ఏసీ కార్యక్రమం ఇది. దాంట్లో రెస్ట్ తీసుకోవడానికి సదుపాయాలని ఏర్పాటు చేస్తున్నాము. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ వినియోగించుకోమని మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. యార్డుకు సరుకు తీసుకొచ్చిన రైతులు వారు సరుకు దించిన దుకాణం వారు ఇచ్చే పట్టిని చూపితే టోకెన్లు అందిస్తారు. ఆ టోకెన్లతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. మిర్చి యార్డు ప్రాంగణంలోనే సంబంధిత ఏర్పాట్లున్నాయి. రైతులు బయటకు వెళ్లి తినాలంటే అల్పాహారానికి 50 రూపాయలు, భోజనానికి 150 రూపాయలు వ్యయం చేయాల్సి వస్తోంది. వాళ్ళు అంత సొమ్మును భరించలేని స్థితిలో ఉన్నారు. ఉచిత భోజనంతో రైతులకు ఖర్చు తగ్గుతోంది. మిర్చి యార్డులో ఉదయం ఇడ్లీ, పొంగల్, గారె, ఉప్మా, టమాటా బాతు వంటివి అందిస్తున్నారు. మధ్యాహ్నం వేళ పప్పు, కూర, సాంబార్, మజ్జిగతో కడుపు నిండా అన్నం పెడుతున్నారు. మెనూలో కోడిగుడ్డు, స్వీట్ కూడా ఉన్నాయి. ఉచితంగా ఆహారం అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 20 బస్తాలు టిక్కీలు వేసుకొచ్చినాం, కానీ అన్నము ఇక్కడ పెడుతున్నారని కొత్తగా ఓపెన్ అయిందన్నకు ఇక్కడ వచ్చి టోకెన్ తీసుకొని అన్నం తింటున్నాం. కానీ మంచిగా రుచికరంగా ఫ్రీగా పెడుతున్నారు, ఫ్రీగా రైతులకి. కానీ చాలా మంచిగా ప్రభుత్వం డిసిషన్ చాలా మంచి, ఎక్సలెంట్. చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భోజనం కూడా సూపర్గా ఉంది. అన్ని ఐటెంలు సక్రమంగా ఇక్కడ వడ్డించే వాళ్ళు కానీ అన్నీ ఒక క్రమబద్ధీకరణంగా చూసుకుంటున్నారు. ఎలాంటి లోటు లేకుండా, రైతులకి ఇబ్బంది లేకుండా కలగకుండా చూసుకుంటున్నారు. భోజనం బాగుంది, కూరలు బాగున్నాయి, గుడ్డు బాగుంది, బాగా నీట్గా ఉంది. ఏంటినా 15 టిక్కీలు తెచ్చాం. సంవత్సరం వచ్చేది. ప్రతి ఏటా 70,000 నుంచి 1,00,000 మంది రైతులు ఈ ఉచిత ఆహార పథకాన్ని వినియోగించుకుంటున్నారు. మార్కెటింగ్ శాఖ ఒక భోజనం, అల్పాహారానికి 132 రూపాయలు వెచ్చిస్తోంది. మిర్చి యార్డుకు వచ్చే ఆదాయం నుంచే వీటిని చెల్లిస్తారు. ఈ మార్కెట్ లో జరిగే వ్యాపారం ద్వారా యార్డుకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. అందులో నుంచి రైతుల సౌకర్యం కోసం నిధులు కేటాయించడం ఆహ్వానించదగిన పరిణామంగా భావిస్తున్నారు. అలాగే రైతులు బస చేసేందుకు కూడా 2 రూపాయల నామమాత్ర ఛార్జీలతో విశ్రాంతి భవనం అందుబాటులో ఉంది. రైతులు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. తెలిసినండి గోరం సత్తంపల్లి మండలం మెరగాయలు వేసుకొచ్చి రాత్రి వచ్చాం. ఈ పూట బేరం పడ్డాయి. అన్నానికి వచ్చాను. ఫ్రీయే చూడండి.
మేము భోజనానికి వచ్చామండి. అన్నం తిన్నాం, బాగానే ఉంది. అది భోజనం ఇక్కడ బాగానే, అన్ని వసతులు బాగానే ఉన్నాయి. ఇబ్బంది ఏమి లేదు, రైతులకు బాగా జరుగుతుంది ఈరోజు. అది నిన్న నుంచేనంట ఓపెన్ చేసింది. ఈరోజు అన్ని కూరలు ఉన్నాయి, పెరుగు ఉంది, సాంబార్ ఉంది, అన్నీ బాగానే వెరైటీలు బాగానే చేస్తుంది. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. నా పేరు చిన్నవీరయ్య, ఎరవనపాలెం మండలం, గంగుపల్లి గ్రామము. విరగాలు వేసుకొచ్చినాము, అన్నం తిన్నాము, బాగానే ఉంది. ప్రతి ఏటా వస్తాం, బయటికి పోకుండా ఇన్ని తింటున్నాం, బాగానే ఉంది. టిక్కీలు వేసినాం. ఏదేమైనా ఉచిత భోజన వసతి రైతులకు వరమైంది. కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు 1000 నోళ్ల ప్రశంసిస్తున్నారు.